నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు మనతో ఉన్నారు. నమస్కారం సూర్య గారు. నమస్కారం గోపి గారు. సూర్య గారు, అల్లు అర్జున్ విషయంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఆ రిలీజ్ రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు యావత్ తెలుగు సమాజంతో పాటు మొత్తం దేశం మొత్తం చూస్తుంది ఏం జరుగుతుంది అనే విషయాన్ని. అయితే ఈ విషయంలో ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు ఆయన విచారణకి హాజరయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమా పరిశ్రమకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా అసలు ఇంకా సినిమా పరిశ్రమ తెలంగాణలో మనుగడ సాగించగలదా అనేలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు పరిశీలకులుగా ఎట్లా చూస్తున్నారు వీటిని? సినిమా ఇండస్ట్రీ మూలనే ప్రపంచం నడుస్తుందా? నడవట్లేదు. సినిమా ఇండస్ట్రీనే సమాజానికి కావాలా? రైతు ఎట్టపోయినా పర్వాలేదు, శ్రామికుడు కష్టం చెందించే శ్రామికుడు ఏమైనా పర్వాలేదు, కార్మికుడు కర్షకుడు ఏమైనా పర్వాలేదు, నిరుద్యోగి రోడ్ల మీద పడిపోయి అడుక్కున్నా పర్వాలేదు, నిన్న కట్టిన బ్రిడ్జిలు వాళ్ళు కూలిపోయినా పర్వాలేదు, నిన్న వేసిన రోడ్లు వాళ్ళు కొట్టుకుపోయినా పర్వాలేదు. సమాజానికి ఒక సినిమా ఏమైందో హిట్ ఆఫ్ హట్ అయిపోతేనో, లేకపోతే ఒక సినిమా హీరో రోడ్డు మీద వెళ్తే జనాలు పరిగెత్తికెళ్ళటం, మీడియా ఆడి చుట్టూ తిరగటం అనేది అవసరమా? సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉండదు. హైదరాబాద్కి వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి? పోతుంది, పెంట వదిలిపోయింది అనుకుంటాం. ఈ పనికిమాలిన అసాంఘికమైన సినిమాలు తీసే ఇండస్ట్రీ పేరుతో ఈ రకంగా చేసే కంటే వెళ్ళిపోతేనే బెస్ట్. హైదరాబాద్ బాగుపడుతుంది, మంచి రోజులు వచ్చినాయి అని నేను వ్యక్తిగతంగా మాట్లాడగలను. అంటే సినిమా వల్ల వస్తున్న ఆదాయం అది ఏంటి సింగర్ ఏదో వస్తాను దీనికి గోపి గారు చెబుతానండి, అది కూడా చెబుతానండి. ప్రపంచవ్యాప్తంగా యూరోప్ కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేశారు తెలుసా? చాలా కంట్రీస్లో బ్యాంకాక్ లేకపోతే ఇంకా యూరోప్ కంట్రీస్కి వెళ్తే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేస్తారు. చేసేసి అక్కడ లైసెన్స్లు ఇస్తారు ప్రాస్టిట్యూట్స్కి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రేటు పెట్టుకుంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆడి స్థాయిని బట్టి వాడు తృప్తి చెంది ఆడవాళ్ళు జనరు ఏదన్నా కానీ అంతే. అంత మించి తేడా ఏముంది? రెండు ఒకటే. ఆదాయాలు దానికి కూడా ఆదాయాలు వస్తాయి, దానికి కూడా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్నాయి. ఇవాళ తీసిన తెలుగు సినిమాల్లో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడన్నా సందేశాత్మకమైన సినిమా ఒకటి ఉందా? సమాజహితం కోసం కళాత్మకమైన సినిమా ఎక్కడన్నా ఉందా? ఒక విశ్వనాథ్ గారి తర్వాత, డైరెక్టర్ విశ్వనాథ్ గారి తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభనబాబు గారు, ఇప్పుడు మరి ఎస్వి రంగారావు గారు మహానటులు, మన కైకాల సత్యనారాయణ గారు, అల్లూరు రామలింగ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు లాస్ట్ కానీ ముందు వరకు దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా పేర్లు చెప్పాలంటే నేను వరుసనే చెప్పాలని చెప్పలేను. కానీ ఎంతో కళాత్మకమైన సినిమాలు తీసండి. కళ కోసం కాదు, కళ సమాజం కోసం. మరి జాతీయ అవార్డులు ఈ బొంగు భూషణం అవార్డు మీరన్నట్టు ఇదే లేకపోతే చెబుతానండి. ఆస్కార్ అవార్డు ఎట్టా వచ్చిందో మనకు తెలుసు. భారతదేశంలో ఉండే సినిమాలకి ఆస్కార్ అవార్డులు ఎందుకు వచ్చినాయి, ఎట్టా వచ్చినాయి తెలుసు. దాంట్లో ఉండే సత్తా ఏంటో, స్టామినా ఏంటో మనకు తెలుసు. ఆ లిరిక్లో ఏమైనా విలువ ఉందా? జాతీయ అవార్డులు వచ్చిన వాటికి లిరిక్లో ఏమైనా అర్థం ఉందా? సాహిత్య విలువలు ఉన్నాయా? సంగీత విలువలు ఉన్నాయా? ఏమన్నాయని వస్తాయి? కంప్యూటర్ గ్రాఫిక్స్తో తీసే సినిమాలు తప్పించి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూపించే నటుడు వాళ్ళు ఎవరన్నా తెలుగు నేల మీద ఉన్నాడా? నవరసాలను ఒలికిచ్చే నటుడు ఎవడన్నా ఉన్నాడా? నటన అనేది చాలా పవిత్రమైంది, దైవాంశ సంభూతం కలిగినటువంటిది. నటరాజుతో ఎందుకు పోలుస్తామంటే వేదిక్ దీంట్లో మన హిందూ దీంట్లో తతిమా వీర అనొచ్చు, కానీ మన భారతీయుల్లో నటరాజును పోలుస్తాం. ఎందుకంటే నవరసాలు పండించే ఇది అంత గొప్ప స్థాయిలో తీసుకెళ్తాం. కళ అనేది అంత ఒక స్పందన కలగజేసేది, సమాజంలో ఒక స్పందన కలగజేస్తుంది. ఆ స్పందన అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. ఒక్క కోణంలో నేను అన్ని కోణాల్లో చూస్తున్నా. మీకు లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది సినిమా. అయితే దాంట్లో పద్ధతి ఉండాలి. నేను అనేది అదే. దీనికి ప్రాస్టిట్యూషన్ హౌస్లు పెట్టుకున్నా పెద్దగా ఇంకెక్కువ మందికి స్పందన లేకుండానే మనం సెన్సార్ బోర్డులు ఇవన్నీ పెట్టుకున్నాం. ఏ సెన్సార్ కళ్ళు కప్పి వస్తున్న సినిమాలు చూడలేదా? ద్వంద్వార్థాలు, మొగాడికినోనూ ఆడదానికి తేడా లేకుండా అర్ధనగ్న ప్రదర్శనలు, వ్యాంపార్టిస్టులు, మొగాడు హీరోని వ్యాంపార్టిస్ట్ లాగా తయారయ్యాయి, హీరోయిన్ వ్యాంపార్టిస్ట్ లాగా తయారయ్యాయి. అందుకని ఇక సినిమా మొత్తాన్ని ఇక భారతదేశంలో ఇండస్ట్రీ లేకుండా చేయమంటలా. దానికి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు అంటున్నా నేను. మీరు అన్నట్టు దానికి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు. నేను అనేది అది. ఎక్కువగా ఊహించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద సానుభూతి చూపించాలి మనం. అయ్యో పాపం బతుకు తెరువు లేక ఇంకా వేరే మార్గం లేక ముఖానికి రంగులేసి బతుకుతున్నారు పాపం వాళ్ళని. వాళ్ళ మీద సానుభూతి చూపించడానికి 1000-1500 టికెట్లు పెట్టుకుని అది ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ప్రభుత్వం తప్పే, 100కి 100 పాళ్ళు తప్పే.
100% తప్పే. తప్పును తప్పు ఒప్పునొప్పుగా మాట్లాడదాం. ఎప్పుడైనా సరే వాళ్ళు చేసింది ఏమాత్రం మంచిది కానప్పుడు మంచిది కానిట్టే మాట్లాడతామండి. లక్షల మందికి ఏ రకంగా ఉపాధి దొరుకుతుంది? ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది వస్తున్నారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు? లక్షల్లోనే ఉన్నారు. ఎన్ని లక్షలు ఉన్నారు చెప్పండి? ఉన్నారు కనీసం 1.5 లక్ష మంది. ఎవరంటారు 1.5 లక్ష ఎక్కడ ఉన్నారు? ఎన్ని సినిమాలు చేస్తున్నారు? సినిమాకి ఎంతమంది ప్రొడక్షన్ బాయ్? సంవత్సరానికి 200-300 సినిమాలు వస్తున్నాయి కదా బయటికి. 200-300 సినిమాలు వచ్చినా దాంట్లో రిలీజ్ అయ్యాయి అంతా ఈ మాఫియాని అడ్డుకుని. దాంట్లో దాంట్లోకి వెళితే చాలా విషయాలు ఉన్నాయి. కాలిపోతున్న కరిగిపోయిన జీవితాలు ఎన్ని? ఈ మాఫియా ముఠాల చేతిలో పడి మిగిలిపోయిన జీవితాలు ఎన్ని? ఎంతమంది విలువ కలిగిన ప్రొడ్యూసర్లు ఉన్నారు? ఎంతమంది వ్యక్తిత్వం కలిగిన ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉన్నారు? ప్రొడ్యూసర్ అనేవాడు వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బానిస కంటే హీనంగా నిలబడ్డాడు అక్కడ. క్యాషియర్ కంటే హీనంగా నిలబడ్డాడు అక్కడ. సినిమా పరిశ్రమను విశ్లేషించడం కాదు కాదు నేను ఈ విషయంలోకి మాట్లాడుతున్నా. నిర్ణయాల వల్ల ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒకటండి, ఇక్కడ ప్రభుత్వం ఆ ఇండస్ట్రీ ఏదో అయిపోతుంది కాబట్టి మేము అడుగులకు మడుగులోకుతామనే ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం లేదండి. ఇవాళ 100% రేవంత్ రెడ్డి గారు తీసుకుని చట్టపరంగా తీసుకున్నారు. దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు. మేము బెదిరించి ఉడతకుప్పులు మేము వెళ్ళిపోతాం పోతారు. బొంగులో ఏమవుతుంది? రాష్ట్రానికి నష్టమే వచ్చింది. వందల వేల కోట్ల రూపాయల నష్టం. అది వాళ్ళ తెలుగు ఇండస్ట్రీ, హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే పోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి దాని మీద మొహమాటం ఎక్కువ. సినిమా వాళ్ళంటే చిడతలపారావు స్థాయికి కూడా ఆయన ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. అదే తప్పు జరుగుతుంది. అసలు ఆయన అక్కడ చర్యలు తీసుకోరు. ఆయనకి అసలు వీళ్ళ కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వలన తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ కాళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఏదో మేము పెద్ద పోటుకాళ్ళం ఏటుకాళ్ళం మా పెద్ద కొమ్ములు ఉన్నాయని ఎక్కువ భ్రాంతులకు లోనయ్యారు. ప్రయారిటీ అంటే అన్నెసరీగా వాళ్ళ స్థాయిని మించి ప్రయారిటీ ఇచ్చారు. ఆయన 96లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2004 వరకు కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. వాళ్ళని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. నేను ఒకటే చెబుతా గోపి గారు, మహానీయుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా గౌరవమైన వ్యక్తి, మంచి నటుడు కూడా. నాకు బాగా ఇష్టం ఆయన. రజనీకాంత్ గారు వీళ్ళందరూ నా బాగా ఇది. ఆయన ఏమన్నారు? మమ్మల్ని చూసి జాలిపడండి అంతేగాని వ్యామోహం చెందమాక అనే గొప్ప మాట అన్నారు. ఎంత లోతైన మాట అర్థం చేసుకోండి. గత ఆర్ట్ ఫామ్లోకి వచ్చి కళని నిరంతరం దాని మీద తపంతో చేసేవాళ్ళు చాలామంది ఉండారండి. రచయితలు ఉన్నారు, గొప్ప గొప్ప రచయితలు, సాహితీవేత్తలు, మంచి మంచి డైలాగులు రాసేవాళ్ళు. సినిమా అనే ఇండస్ట్రీ మీడియా అండి, ఒక డైలాగ్స్ మీరు నేను మాట్లాడితే ఎక్కువ మందికి వెళ్ళి సినిమాలో ఒక మంచి డైలాగ్ వెళ్తే మొత్తం లక్షల మందికి వెళ్ళి హృదయాన్ని స్పందింపజేస్తుందండి. ఒక మంచి విజువలైజ్ చేసిన ఒక దృశ్యం ఎంతోమంది హృదయాన్ని కదిలించేస్తుందండి. ఆత్మీయత, ప్రేమ ఇవన్నీ ఉండాలండి. వాళ్ళంతా ద్వేషం అండి. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడన్నా ఉందండి అశ్లీలత తప్పించి, అంతా అరుపులు కేకలు, అంతా రక్తపాతం తప్పించి ఎక్కడన్నా కానీ కనీసం తల్లి బిడ్డ ప్రేమ ఎక్కడ ఉందండి? అమలిన శృంగారం, అమలిన ప్రేమ ఏమన్నా ప్రేమికుల మధ్య చక్కటి శృంగారం ప్రేమ ఎక్కడన్నా ఉందండి? ఒక తండ్రి కొడుకుల మధ్య బంధం ఎక్కడన్నా చూపిస్తారు? లేవని కాదు, చిన్న ఆ సినిమాలకు బతుకులేదు. మంచి సందేశాత్మక సినిమాలు వస్తే వాటి బతకనివ్వటంలో వీళ్ళు ఆ నేపథ్యంలో కాదు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వానికి మధ్య కాదు కదా, కాదు ప్రభుత్వాలను చెరబట్టేసిన ఈ కొంతమంది అసాంఘికమైన ప్రొడ్యూసర్లు, హీరోలు 10 మంది ఉంటారు. గుప్పిడు 5-6 హీరోలు, 5-6 కుటుంబాలు. వీళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మహికో జాతి సన్ఫ్లవర్ లాగా పొద్దుతిరుగుడు పూలులాగా తిరిగిపోవటం, వాళ్ళు కాకాలు పట్టడం, వాళ్ళన్నీ సేద తీర్చడం, సినిమాల్లో ప్రభుత్వాల్లో ఉండే పెద్దలందరినీ రకరకాలుగా మా వైపు ఎవరు తిరగొద్దని తెలంగాణ అవసరం లేదు, తిరగాల్సిన పని లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది, రైతులకు కావాల్సింది, రాష్ట్ర అభివృద్ధి కావాల్సింది చేస్తుంది. అంతేగాని ఇప్పుడు మనం పాయింట్ వినండి, మామూలు అనే సమాజం నడుస్తుంది అనే భ్రమల్లో సినిమా ఇండస్ట్రీ బతికినంత కాలం, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినంత కాలం సమాజానికి నష్టం. ఏదో ఒక మూల పడి ఉంటారు. ఫిల్మ్ నగర్లో వాళ్ళు ఒక మూల పడి ఉంటారు. వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు. సభ్య సమాజానికి పనికొచ్చే సినిమాలు తీసినప్పుడు వాళ్ళు గౌరవిస్తాం. సందేశాత్మకమైన సినిమాలు తీసినప్పుడు వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి అవార్డులు ఇస్తాం. అంతేగాని మా సినిమా 1000 కోట్లు పెట్టి తీసాం కాబట్టి మాది గొప్ప సినిమా ఏంటి? బొంగులో స్వామి సినిమాని 1000 కోట్లు పెట్టి తీస్తే నువ్వు 300 కోట్లు రెమ్యూనరేషన్ చేస్తే నువ్వు గొప్పడు అవుతావా? అంటే ఏమి రెమ్యూనరేషన్ లేకుండా సందేశాత్మకమైన సినిమా తీసిన వాళ్ళు పనికి మళ్ళీ వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోలేరా? థియేటర్లన్నీ మీ గుప్పిట్లో ఉంటాయి, మీ కుటుంబాల గుప్పిట్లో. ఇతర సినిమాలు క్రియేటివ్ మైండ్స్ బయటకు రానివరా? ఎంతోమంది యువత ఉన్నారు, మంచి తపంతో ఉండి నటులుగా బయటకు రావాల్సిన వాళ్ళు, వాళ్ళని తొక్కిపారేయట్లేదు కొన్ని కుటుంబాల గుప్పిట్లో. వీళ్ళందరూ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని రకరకాల విన్యాసాలు చేసుకుని ముఖాలు పెట్టుకుని తాతల పేరుతో కొందరు, మామూల పేరుతో కొందరు, తండ్రుల పేరుతో కొందరు, కులాల పేరుతో కొందరు వచ్చేసి నాశనం చేసేస్తా అంటే కళని కళ అంటే వీళ్ళ కోసమేనా? కొన్ని కుటుంబాలు కొన్ని కులాల కోసమే ఉందా? ఇంకెవరిని బతకనివరా వీళ్ళు అసలు ఇండస్ట్రీలో? ఇంకెవరు సినిమాలు తీసేది లేదా?
ఎవరో వచ్చి సామాన్యుడు మీరు ఉన్నారండి మంచి తపంతో వచ్చి తీశారు. ఇప్పుడు టీ కృష్ణ గారు లేకపోతే ఇంకా రకరకాల పాత సినిమాలు తీశారు, ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలు. ఎన్ని కోట్లు ఖర్చు అయితే ఎంత ఆడినాయండి సినిమాలని? నేను అవన్నీ ఆడలేదా? అన్నింటిని మా ప్రజలు ఆదరించలేదా? ఇవాళ వేల కోట్లు పెట్టి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయటం, హైప్ క్రియేట్ చేయటం, ఆడియో ఫంక్షన్ల పేరుతో దుర్మార్గంగా చేయటం, జనాలను కిరాయికి తీసుకొచ్చి ఫ్యాన్స్ పేరుతో కిరాయి యూత్ని తీసుకురావటం, వాళ్ళకి తాగిచ్చి బిర్యానీ పెట్టి. అంటే వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి 100% తీసుకుందాన్ని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని, ఆయన చాలా సుదీర్ఘమైన అవగాహన ఉన్న మనిషి సమాజం పట్ల. నేను తప్పకుండా నాకు ఆయన మీద నమ్మకం ఉంది, చాలా సంవత్సరాలు చూశాను కాబట్టి. కర్రుగాల్చి వాత పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిందే. సినిమా వాళ్ళకి ఆయాచితంగా మాత్రం గౌరవం ఇవ్వటం అనేది తప్పు. అంటే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గవర్నమెంట్. తప్పు, 100% తప్పే. నేను వస్తున్నా అక్కడికి. ఇదే గవర్నమెంట్. అంటే అప్పటి వరకు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియదా ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని? మరి ఎందుకు ఇచ్చారు పర్మిషన్? అదే చెబుతా. పెద్ద సినిమా కాబట్టి ఏ రిప్రజెంటేషన్ వెళ్ళిందో నేను రేపులోకి వెళ్ళను. దాన్ని 100% జరిగింది తప్పేనంటాను నేను. తర్వాత పోలీసులు అక్కడికి రావద్దు అని చెప్పి ఇతనికి ఒక ఇచ్చేశారు, మీరు రావద్దు అని చెప్పి ఇచ్చారు. కోర్టుని తప్పుదారి పట్టించారు, ఇవ్వలేదు చేయలేదు మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి. తర్వాత అదే ఆధారం బయటకు వచ్చింది. ఇతనికి ఒక సామాజిక స్పృహ ఉండాలి. అక్కడికి వెళ్తే జనం ఎక్కువ మంది వస్తారు, నీ సినిమా హిట్ అయితే నీకు సంతోషమే, దాన్ని ఎవరం కాదంటలా. ఇప్పుడు మంచి సినిమా హిట్ అయినప్పుడు ఆ ఫీల్ అవ్వాలి, 10 మందిలోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటంలో తప్పేమి కాదు గోపి గారు. తప్పకుండా ఏ మనిషికైనా ఉంటుంది. నా విజయాన్ని నేను 10 మందిలోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి, అందరి ముందు నేను చాలా గొప్ప హీరోగా నిలబడాలనుకుంటే తప్పేం కాదు. అతను నేను వ్యక్తిగతంగా తప్పు అంటలేదు. స్పృహ అనేది అతనికి ఉండాలి. అక్కడ జనం వస్తున్నారు, 10-15 వేల మంది వచ్చారు, థియేటర్ ఫుల్ అయిపోయింది, ఇంకా ఎక్కువ మంది వచ్చే పరిస్థితి ఉంది, అక్కడ తొక్కిసలాట జరగవచ్చు. ఎందుకంటే లేనిపోయిన హైప్ని క్రియేట్ చేశారు కావాలని. సినిమా రేటు పెంచుకోవడం ద్వారా, సినిమాకి లేనిపోయిన ఆర్టిఫిషియల్ హైట్ క్రియేట్ చేయడం ద్వారా జనాల్లో ఒక వ్యామోహం ఇదైపోయింది కాబట్టి ఎక్కువ మంది వస్తారని పోలీసులు కూడా చెప్పారు. చెప్పినప్పుడు అతను సంపాదించుకుని అంత అక్కడ ప్రదర్శనగా కాకుండా వెళ్లకుండా కామ్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి చూసుకుని రావటంలో ఎవరు తప్పు అనరండి. ఓపెన్ టాప్లోకి వెళ్ళిపోయి చేతులు ఓపడం, నేను ఓపలేదని మాట్లాడటం, ప్రెస్ మీట్ చూశాను, చాలా అబద్ధాలు మాట్లాడాడు, అసాంఘికంగా మాట్లాడాడు. అతనిలో మానసిక పరిపక్వత ఏమాత్రం లేని ప్రదర్శన, అహంకార ప్రదర్శించాడు ప్రెస్ మీట్లో, అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. అతనిలో అసలు ఏమాత్రం నటుడు అనేవాడు కాదు. సినిమాలు హిట్ అయినంత మాత్రాన్ని గొప్ప నటుడు అనడానికి కాదు. అతను ఏదో తండ్రి చాటు బిడ్డగా తండ్రి చేసిన తన కృషి వల్ల అతను ఇదిగా ఎమర్జ్ అయ్యాడు, ఆర్టిఫిషియల్గా అయ్యాడే తప్పించి అతనిలో ఒక నటన లేదు, ఏమీ లేదు. అటువంటి ఎందుకంటే అతని అజ్ఞానాన్ని మొత్తాన్ని ఆ ప్రెస్ మీట్లో మనకు ముందు ప్రదర్శింపజేశాడు. మాట్లాడే తీరు, చెప్పిన అబద్ధాలు అవన్నీ కూడా, ఇది ఎక్కడా కూడా పొంతం లేదు, అన్ని మాటలు అబద్ధాలే చెప్పుకున్నాడు. అంత చేసి నువ్వు థియేటర్కి వెళ్ళకపోతే వచ్చే నష్టమే ఉంది? చేసిన తర్వాత ఒక మనిషి, ఆడ మనిషి చచ్చిపోతే నువ్వు హీరోవా? ఎమ్మటినే నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ చేయొద్దా? నువ్వో నీ తండ్రో ఎవరో వెళ్ళొద్దా? ఎన్ని రోజులు వెళ్ళవు నువ్వు? ఎప్పుడు చనిపోయింది? ఎప్పుడు నువ్వు స్పందించారు? నువ్వు కానీ, మీ నిర్మాత కానీ, మీ కుటుంబం కానీ? సినిమా ఇండస్ట్రీకి బాధ్యత లేదా? వెళ్ళిపోయి ఒక చట్ట వ్యతిరేకంగా చట్ట పరిధిలో ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇండస్ట్రీ మొత్తం, ఈ పోరంబోక ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోయి టాప్ టు బాటం వెళ్ళిపోయి ఏదో పెద్ద కార్గిల్ యుద్ధం నుంచి వచ్చిన వీరుల్లాగా స్వాగతాలు పలుకుతారా? మరి ఆ మహిళ ఏమైపోయింది? 1300-1500 బయట జనాలు జలగల్లాగా ఫీల్ చేస్తున్నారు కదండి. ప్రజలు లేకపోతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీ లేదు కదా. మరి వీళ్ళు వెళ్ళి సానుభూతి ప్రకటించాలి కదా చనిపోయిన, గాయపడిన ప్రేక్షకుల పట్ల. ఎవరైనా ప్రేక్షకుడు వాళ్ళ కులం మాత్రం ఏముంటుంది? పోనీ ఆ పోయిన మహిళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారా? అదే మానవత్వం అంటే? పోనీ హాస్పిటల్కి వెళ్ళి కనీసం మేము ఉండమని చెప్పాలి కదా. ఎంత అయిందో మేము ఖర్చు పెట్టుకుంటాము, ఇది జరిగిన దుర్ఘటన, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తామని చెప్పాల్సిన నైతికత వాళ్ళకి లేదా? అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్కి కానీ, అల్లు కుటుంబానికి లేదా? సో ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోతుందేమో అన్న సానుభూతి అక్కర్లేదు, అవసరం ఏమాత్రం అవసరం లేదు. ఎవడు బతుకాళ్ళు బతుకుతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పేదలు ఉన్నారు, సూరత్ పోయిన చేనేతాళ్ళు ఉన్నారు, దుబాయ్ పోయిన కూలీలు ఉన్నారు బతుకు తెరువుకి. అట్టాగే వాళ్ళ బతుకు తెరువు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు. సినిమా ఇండస్ట్రీ కూడా బతుకు తెరువే తప్పించి వాళ్ళ మూలాన్ని ప్రపంచం నడవట్లా. పాన్ ఇండియాలో వస్తున్నాయి కానీ అందరం మళ్ళీ ఎక్కడ పడితే పాను లేదు, గుట్కా లేదండి. ఏంది సింగాన్ పాను గుట్కాలు ఇవన్నీను కళ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటారు. వాళ్ళు మారిన టెక్నాలజీలో ఇంట్లో కూర్చుని 4 గోడల మధ్య కూడా సినిమా తీసే టెక్నాలజీ వస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పని లేదు. రాబోయే టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ద్వారా ఒక 2000 SFTలో పెద్ద స్టూడియోని వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాలు తయారు చేసే పరిస్థితి వచ్చింది. ముఖాలు కూడా మార్చేస్తున్నారు, హీరోల ముఖాలు కూడా మార్చి ఎన్టీ రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసే టెక్నాలజీ వాళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి ఏమి అవసరం లేదు ఇవన్నీ కూడాను.
వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవసరంలా. కుక్క తోక నోపాలి కానీ తోక కుక్క నోపకూడదు. సినిమా ఇండస్ట్రీ మేమే సమాజాన్ని నడిపిస్తామని అజ్ఞానం భ్రమల్లోంచి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నేల మీద కాళ్ళు అనేటట్టు నిలబడాలి తప్పించి మేమేదో దైవాంశ సంభూతిలో మమ్మల్ని జనాలు ఎర్రి జనాలు చూస్తున్నారు కాబట్టి మేము గొప్పవాళ్ళం అంటే ఏంటి వీళ్ళు గొప్పతనం? వీళ్ళు చేసిన డ్రగ్ వ్యాపారాలు తెలియదా బయట ప్రపంచానికి? హైదరాబాద్లో డ్రగ్ ఎక్కడి నుంచి ప్రవేశపెట్టారు? క్లబ్బులు పబ్బులు ఎవరి చేతిలో ఉన్నాయి? కాస్ట్లీ పబ్బులో జరిగే భాగవతాలు ఎవరై? సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదా? వీళ్ళకి సామాజిక స్పృహ లేదా? డబ్బే జీవితం వీళ్ళకి. డబ్బు కోసం ఎంతకైనా బరిదెగిస్తారా? సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోవాలి? ఆ యువత ఏమైపోవాలి? ఆ వ్యామోహానికి గురైన వాళ్ళు. డ్రగ్స్ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ మధ్యకాలంలో అకున్ సబర్వాల్ చాలా సీరియస్గా దీని మీద తర్వాత ఏమైపోయింది అదంతాను? ఏమైంది ఇది? మరి పాలకుల చేతుల్లో ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. పాలకులు ఆశీస్సులు ఉన్నంతకాలం వాళ్ళు డ్రగ్స్ చేస్తారు, ఏమైనా చేస్తారు, అసాంఘిక కార్యకలాపాలు. ఇవాళ ఎప్పుడు కూడా ఇది అనైతికమైన కలయిక గోపి గారు. ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ కలవటం అనేది రాజకీయాలు 3 దుర్మార్గమైన కలయిక అండి. ఎప్పుడు కూడా రాజకీయం సినిమాలు కలిసి రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారండి, పార్టీల వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు సినిమా వాళ్ళని చూపించైతే ఓట్లు పడతాయనే దుర్మార్గమైన ఆలోచనలో, అజ్ఞానమైన ఆలోచనలో ఉండారు. ఇట్స్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ అనమాట. ప్రజలు అనేవాడు ఎప్పుడు కూడా వాడి అవసరాలకి ఆడికొండ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద పార్టీల మీద ఒక నిర్ణయానికి వస్తాడు. కానీ సినిమా వాళ్ళు వచ్చారని చెప్పి ఓట్లు వేయటం అనేది ఎక్కడ జరగదండి. ఎన్టీ రామారావు గారికి 1982, 83లో జనం వచ్చింది ఆయన చూసి ఆయన చేసి ఓట్లు వేసారని అనుకుని చాలామంది అనుకుంటారు. చాలా తప్పు అని నా పర్సనల్ థియరీ. అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకత ఉంటే ఒక ఆధారంగా ఆయన వచ్చారు. నేనుండాను వ్యతిరేకంగా ఒక బలమైన కూడగట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడగట్టి ఆయన ఒక దీన్ని తీసుకొచ్చారు. ప్రజలందరూ ఆచరించారు, ఆయన ఆదరించారు, గెలిపించారు. మరి 89లో ఓడగొట్టారు కదా ఆయన్నే కలవకుర్తిలో. మరి అంత సినిమా ఆధారణ ఉన్నప్పుడు ఆయన ఓడిపోకూడదు కదా. తర్వాత గుడివాడలో ఎంత మెజారిటీ వచ్చిందో మీకు తెలుసా? 3000తో అస్తుబిస్తుగా గెలిచారు ఆయన. ఇవన్నీ మీరు జనాలు చాలామంది ఊహల్లోకి వెళ్తారు. నిన్నగాక మొన్న మరి చిరంజీవి గారు సినిమా విపరీతమైన చారిస్మా ఉన్న నాయకుడు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు? మొన్న వచ్చిన వెలువంత పవన్ కళ్యాణ్ గారు ఓట్ల మూలాన వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చినాయి అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి జనం అందరూ అసహించుకున్నారు, వద్దనుకున్నారు కాబట్టి ఓట్లు వేశారు. ప్రత్యామ్నాయం వీళ్ళు కాబట్టి, అంతేగాని వాపు చూసి బలుపు అనుకోకూడదు వీళ్ళు. మొన్న నంద్యాల వెళ్ళాడు అల్లు అర్జున్, అక్కడ వైసీపీ క్యాండిడేట్గా మద్దతుగా లక్షల మంది రోడ్లు మీ దిగ్బంధనం అయ్యింది, చూసాం విజువల్స్. గెలిచాడు అక్కడ. వీళ్ళు కూడా వాస్తవాల్లోకి రావాలి, సినిమా వాళ్ళు కూడా వాస్తవాల్లోకి రావాలి. మనం కాదురా బాబు, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, సమాజం అనేది మనకంటే గొప్పదనే స్పృహలోకి వాళ్ళు వస్తే బాగుంటుంది. అంతే తప్పించి ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ వీళ్ళని వ్యామోహం చెందిపోయి రాజకీయ ఇది అయిపోయి సోడాను మందులాగా కలిసిపోయారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే సినిమా వాళ్ళను రాజకీయాలు కలిసిపోయారు, క్లౌడ్స్లో ఉంచారు. వీళ్ళిద్దరూ అవసరం, మీడియాకు అవసరం పడింది. కిరాయి మీడియా వ్యూవర్షిప్ కావాలంటే లేనిపోయినాయి అని వండి వార్చాలి. వీళ్ళని వాళ్ళకి కావాలి, వాళ్ళు వీళ్ళకి కావాలి. మీరు ఎటు వచ్చి మీడియాను వదలట్లేదు. ఈ 3 అసాంఘిక అనైతికమైన కలయికలండి. సమాజానికి హితం కోరే కాదు ఇవన్నీ. ప్రభుత్వాలకు దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా వాళ్ళు సహకరించడం వలన ఆ డ్రగ్స్ అన్నీ కూడా విశృంఖలత్వం పెరిగిపోయింది. ఇవాళ ప్రభుత్వం అనేది ప్రజాహితం కోసం నిలబడాల్సింది. రైతులు, యువత, నిరుద్యోగ యువత, మహిళలు భద్రత కావాలండి. మహిళలు బయటికి వెళ్తే ఇవాళ కావాలి. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ మారిన టెక్నాలజీలో రకరకాల మోసాలు జరుగుతున్నాయండి. దాని మీద సమాజాన్ని అవేర్ చేయాలండి. రైతులకి గిట్టుబాటు ధరలు రావాలండి. వ్యవసాయం మీద గిట్టుబాటు ధరలు వచ్చే, లేకపోతే ఇంకా యువతని వ్యవసాయం వైపు మళ్ళించాలండి. ఉద్యోగాలు లేకపోతే వ్యవసాయంలోకి వెళ్ళాలి. మంచి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చి ప్రపంచంలో పెద్ద మార్కెట్ ఇండియా మార్కెట్. ఆ రకంగా మోటివేట్ చేసేటట్టు సినిమాలు ఉండాలి, లేకపోతే ప్రభుత్వాలు ఉండాలి, పార్టీలు ఉండాలి. కానీ ఇదేదో ఇవాళకి ఊరిని తాత్కాలిక ఉపశమనం కోసం అన్నట్టు ఏది కూడా చేయటం అనేది తప్పు అనేది నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ.